రివ్యూ చేస్తున్నాను. అదేంటంటే మదర్ స్పర్ష్ వాటర్ వైప్స్. ఇది ఒక కొలాబ్ వీడియో. అంటే నేను లాస్ట్ టైం రూప్ మంత్ర రివ్యూ చేశాను కదా, హానెస్ట్ రివ్యూ అనేసి. సో అలాంటిదే అనమాట. ఇది కూడా కొలాబ్ వీడియో. అంటే పిఆర్ మేడ్స్ అంటే ఏం లేదు, ఒక బ్రాండ్ ఆర్ కంపెనీ మనకి వాళ్ళ ప్రోడక్ట్స్ పంపిస్తుంది అనమాట. ఫ్రీగా పంపిస్తారు. మనం ఎలాంటి మనీ పే చేయనక్కర్లేదు, వాళ్ళు పే చేయరు. జస్ట్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఫ్రీగా పంపిస్తారు. మనం అవి ట్రై చేసి మనం హానెస్ట్గా రివ్యూ చేయాలన్నమాట. సో నాకు మదర్ స్పర్ష్ వాళ్ళు పంపించారు ఈ మధ్య ఈ వాటర్ వైప్స్. సో నేను ట్రై చేశాను. సో నేను ఈరోజు వీటి గురించి నేను హానెస్ట్ రివ్యూ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకు పంపించారు వాళ్ళు మదర్ స్పర్ష్ వాళ్ళు వాటర్ వైప్స్. సో ఇది స్మాల్ ప్యాకెట్ అనమాట. ఇలాంటి 2 పంపించారు. స్మాల్ ప్యాకెట్స్ 2 ఉంది. ఇంకొకటి పెద్దది, ఇది లార్జ్ అనేది. ఇది టోటల్గా ఈ 3 పంపించారు నాకు. ఇది లార్జ్ సైజ్, ఇది స్మాల్ సైజ్ అనమాట. ఇది ఇటు. సో టోటల్గా 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీటి గురించి చెప్తాను. వీటి గురించి అంతా డీటెయిల్గా చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఎలా యూజ్ చేయాలి, వీటిని డిఫరెంట్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మదర్ స్పర్ష్. ఇది ఈ బ్రాండ్ పేరు మదర్ స్పర్ష్ వాటర్ వైప్స్. 98% వాటర్ వైప్స్ అనమాట. ఇది 98% వాటర్ కంటెంట్ ఉన్న వైప్స్ అనమాట ఇది. సో దీని గురించి చెప్పాలంటే ఇది పారాబెన్ ఫ్రీ. పారాబెన్స్ అనేది ఉండదు ఇందులో. అండ్ ఆల్కహాల్ ఫ్రీ కూడా, ఆల్కహాల్ కూడా ఉండదు అనమాట ఇందులో. అండ్ హైపో అలర్జెనిక్, pH బ్యాలెన్స్డ్. ఇది pH బ్యాలెన్స్డ్ అనమాట. అండ్ ప్రివెంట్స్ డైపర్ ర్యాషెస్. ఇది డైపర్ ర్యాషెస్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఇది క్లినికల్లీ ప్రూవెన్ అయిందనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. 75 రూపీస్ ఉండేది, బట్ 15 రూపీస్ ఆఫ్ అనమాట. సో 60 రూపీస్ అనమాట. దీని ప్రైస్ 60 రూపీస్. సో ఇంకా చెప్పాలంటే ఇది ప్లాంట్ బేస్డ్ ఫ్యాబ్రిక్, స్కిన్ ఫ్రెండ్లీ. అంటే ప్లాంట్ బేస్డ్ ఫ్యాబ్రిక్తో ఇది రెడీ అయిందనమాట. అండ్ స్కిన్ ఫ్రెండ్లీ. ఇది బేబీస్కి యూజ్ చేస్తాం కాబట్టి స్కిన్ ఫ్రెండ్లీ అయితే చాలా మంచిది. సో ఇందులో 15 వైప్స్ ఉంది. 15 వైప్స్. సో ఇది స్మాల్ ప్యాకెట్లో 15 వైప్స్ ఉంది. అదే లార్జ్ సైజ్ దాంట్లో 80 వైప్స్ ఉందన్నమాట. ఇది పెద్దది. సో దీని ప్రైస్ వచ్చేసి 175 రూపీస్. ఈ పెద్ద సైజ్ ప్యాకెట్ అయితే 175 రూపీస్ అనమాట. ఇది స్మాల్ వన్ అయితే 60 రూపీస్. సో దీని మీద రాశారు, టు స్టే క్లీన్ అండ్ హెల్దీ యువర్ బేబీ స్కిన్ నీడ్స్ సేఫ్ అండ్ ప్యూర్ క్లెన్సింగ్. అండ్ ఇంకా హౌ టు యూజెస్ రాశారు. అండ్ దీని మీద ఇంకా ఏముందంటే వాటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేశారు అది రాశారు. అండ్ కాషన్ అని ఉందన్నమాట. డు నాట్ ఫ్లష్ యూస్డ్ బేబీ వైప్స్ ఇన్ టాయిలెట్. ఫ్లష్ చేయదు. డిస్పోజ్ ఆఫ్ ఇన్ ద వేస్ట్ కంటైనర్లో డిస్పోజ్ చేయాలన్నమాట. ఇఫ్ ఇరిటేషన్ అకర్స్ స్టాప్ యూజింగ్, కీప్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ చిల్డ్రన్. సో ఇదనమాట. 24 months, బెస్ట్ బిఫోర్ 24 months. అండ్ ఇది ట్రావెలింగ్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇలాంటివి ట్రావెల్ చేసేటప్పుడు, బయట వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి వాటర్ వైప్స్ కానీ వెట్ వైప్స్ కానీ మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని మనము జర్నీ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బేబీస్కి, ఎస్పెషల్లీ బేబీస్కి సపోజ్ మనం బయట వెళ్ళినప్పుడు వాటర్ అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటి వైప్స్తో క్లీన్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి అంటే ఇది ప్లాంట్ బేస్డ్ కాబట్టి, ఇంకా అది కాక 98% వాటర్ వైప్స్ కాబట్టి ఇది స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బేబీస్కి కూడా ఇరిటేషన్ అనేది మ్యాక్సిమం రాకోకుండా ఇది ఉంటుందన్నమాట. సో మీరు ట్రై చేసి చూడొచ్చు ఒకసారి. మదర్ స్పర్ష్
ఫస్ట్ ఇలా ఇక్కడ సీల్ క్లోజ్ అయి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసేసి సో ఇది ఇలా ఉందన్నమాట. దీని సైజ్ ఇలా ఉంది, మరీ చిన్నగా లేదు, ఓకే మీడియంగా ఉంది, కొంచెం పెద్దగానే ఉంది అనుకోవచ్చు. దీని స్మెల్ అయితే చాలా బాగుంది, ఫ్రెష్గా ఉందన్నమాట, చాలా ఫ్రెష్గా ఉంది స్మెల్ అయితే. ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది. సో ఇది వాటరిష్గానే అనిపిస్తుంది, చూస్తుంటే వాటర్గానే అనిపిస్తుంది, కానీ చాలా హెవీగా అయితే అనిపించడం లేదు. ఓకే ఇది ఇలా ఉందన్నమాట. బట్టి ఫస్ట్ వచ్చేసి మనము బేబీస్కి క్లీన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం జనరల్గా. అలానే మనం డిఫరెంట్గా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనము జర్నీ చేస్తున్నప్పుడు లేకపోతే బయట ఉన్నప్పుడు మనము వాటర్ అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటి వైప్ తీసుకొని మనము క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫేస్ మీద క్లీన్ చేసుకోవచ్చు మనం ఈజీగా. మేకప్ అనేది పోతుంది, అంటే వాటర్ ప్రూఫ్ మేకప్ అయితే పోదు, కానీ నార్మల్ మేకప్ అయితే పోతుంది. అండ్ ఇది మన ఫేస్ మీద డస్ట్ ఉన్నప్పుడు మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. వాటర్ అవైలబుల్గా లేనప్పుడు దీంతో మనము క్లీన్ చేసుకుంటే స్కిన్ అనేది, ఫేస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి మనం సడన్గా హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి అనిపిస్తే బయట వెళ్ళినప్పుడు, ఆర్ ఎల్స్ మనకి వాటర్ అవైలబుల్గా లేనప్పుడు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం దీంతో ఈ వాటర్ వైప్స్తో మనము హ్యాండ్స్ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీని ఇంకొకటి ఏంటంటే మన ఫోన్ లాంటివి, మన సెల్ ఫోన్స్ లాంటివి కొన్ని ఇలాంటి మన దగ్గర ఉన్న ఏదైనా చిన్న వస్తువులు, థింగ్స్ కానీ మనం క్లీన్ చేసుకోవాలంటే ఇలాంటి వాటర్ వైప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట, ఏమీ అవ్వదు. ప్లస్ ఎస్పెషల్లీ జర్నీస్ చేస్తున్నప్పుడు ఇది బాగా యూస్ అవుతుంది అనమాట. మన దగ్గర కిడ్స్, బేబీస్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది మనకు. సో మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎందుకంటే ఇందులో స్పెషల్గా పారాబెన్స్ ఉండదు అండ్ ఆల్కహాల్ ఫ్రీ కూడా. ఇది pH బ్యాలెన్స్ అండ్ 98% వాటర్ వైప్స్ కాబట్టి మీరు మీకు అవసరం అనుకుంటే మీరు డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. ఇంకా వీటి యూసెస్ కూడా నేను చెప్తాను ఇప్పుడు. కానీ జర్నీ చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి స్మాల్ ప్యాకెట్స్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్స్లో యూజ్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ స్పేస్ కూడా ఎక్కువ తీసుకోదు. సో మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలా ట్రై చేసుకొని చూడవచ్చు మీరు కూడా. ఇలాంటి చిన్న ప్యాకెట్స్ అయితే యూజ్ అవుతుంది అనమాట, అంటే బయట వెళ్ళినప్పుడు. నా హానెస్ట్ రివ్యూ ఆన్ మదర్ స్పర్ష్ వాటర్ వైప్స్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా రివ్యూ. సో మీరు ట్రై చేసి చూడండి ఒకసారి డెఫినెట్గా, ఎందుకంటే వీటిలో పారాబెన్స్ అనేది ఉండదు, ఆల్కహాల్ ఫ్రీ అనమాట. అండ్ ఇది వచ్చేసి దీంట్లో ప్లాంట్ బేస్డ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇది బయోడిగ్రేడబుల్ ఏమంటారు ఫ్యాబ్రిక్ అనమాట. ఇది బయోడిగ్రేడబుల్ వైప్స్ ఇది. సో మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అండ్ స్కిన్ ఫ్రెండ్లీ కూడా, సో ఎలాంటి హామ్ ఉండదు అనేది వీళ్ళు చెప్తున్నారు. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.